తెలంగాణలో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92,000కు పైగా ఇల్లు నిర్మించబోతున్నట్టుగా కూడా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 38,000 ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో 57,000 ఇళ్లను నిర్మించబోతున్నట్టుగా కూడా జీవోలో పేర్కొంది. దీనికి సంబంధించి రుణాలు తీసుకునేందుకు హడ్కోకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తంగా 3,000 కోట్లు ప్రభుత్వం కేటాయించబోతుంది. త్వరలోనే దాదాపు ఒక వారం 10 రోజుల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయబోతుంది. భద్రాచలం దగ్గరి బూర్గంపాడులో ఈ సభ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇదే సభలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తుంది. దీని తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం ప్రభుత్వానికి అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద మచ్చగా మారింది. పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగకపోవడం, జరిగిన ప్రాంతాల్లో కూడా అది నాసిరకంగా ఉండడం, ఆ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు అందకపోవడం, ఇట్లాంటి ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద మైనస్గా మారింది. దీంతో ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే మైనస్ పాయింట్స్గా ఉన్నాయో వాటన్నింటినీ ప్లస్గా మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను కూడా అమలు చేసింది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో దాంట్లో ఈ గ్యారంటీని కూడా చేర్చింది. దీనికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతానికి తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా జీవో కూడా విడుదలైంది. హడ్కో నుంచి రుణం వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణం అవుతుందంటూ కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇక ఇది మొదటి ఫేజ్ మాత్రమే, దీని తర్వాత మరో ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్.